పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమరి గ్రామాల్లోని 6 బూతుల్లో క్యాప్చరింగ్ జరిగిందని చెప్పారు ఆయన. ఆ 6 బూతుల్లోని వెబ్ కెమెరాలను పరిశీలించారు. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. కొత్త గణేశంపాడులో టీడీపీ దాడులు చేస్తోందని, మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారని చెప్పారు. గుళ్లల్లో దాక్కున్న మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను. 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ 2 తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు. మీరు నొక్కామని వెళ్ళిపోమంటారు. వచ్చేసారు. ఇలా 6 బూతులు జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పీఓలు, పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గుడ్ అని రాస్తారు. భయపడి